రోజే భారత్ బంద్. అవును. మరి కాసేపట్లో మొత్తం అన్ని బంద్ అయితే చేయబోతున్నారు. ఈ రోజే నేడే భారత్ బంద్. భారత్ బంద్‌కు పలు సంఘాలు మద్దతు కూడా తెలిపాయి. ఇదే క్రమంలో భారత్ బంద్‌లో పాల్గొనాలని దేశంలోని యజమానులు, కార్మికులతో కూడిన రవాణా సంఘాలు కూడా నిర్ణయించాయి. సో, గత కొంతకాలంగా కేంద్రం తెచ్చిన కొత్త చట్టాలపై ఆందోళన చేస్తూ ఈ భారత్ బంద్‌కైతే పిలుపునిచ్చారన్నమాట. ఒక పక్కన లారీలు, ఒక పక్కన ఆటోలు, ఒక పక్కన బస్సులు అన్నీ కూడా అయితే ఆగిపోతున్నాయన్నమాట. మొత్తం అన్నీ కూడా ఆగిపోబోతున్నాయి. ఎందుకు ఈ బంద్ చేస్తున్నారంటే కేంద్ర ప్రభుత్వం కొత్తగా మోటారు వాహనాల చట్టానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన భారతీయ న్యాయ సంహిత సెక్షన్ ఇక్కడ 106, 1, 2 పై ఎప్పటినుంచో ట్రాన్స్‌పోర్ట్ ఆపరేటర్లు ఆందోళన చెందుతూ ఉన్నారన్నమాట. ముఖ్యంగా దీంట్లో చూసుకున్నట్లయితే హిట్ అండ్ రన్ కేసులో 10 ఏళ్లు జైలు శిక్ష, 7 ఏళ్లు జరిమానా కూడా అంటే 7 లక్షల జరిమానా విధించేలా చట్టాలు రూపొందించారు. 3 నెలల్లో డ్రైవర్లకు శిక్ష విధించేలా కూడా చట్టం తీసుకొచ్చారు. దీంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారన్నమాట. ఉలిక్కిపడడంతో బంద్‌కైతే ఉపక్రమించారు. సో, అందువల్ల బంద్ ఈరోజు మొత్తం అంతా కూడా వాహనాలన్నీ కూడా ఆపేయబోతున్నారన్నమాట. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ చట్టాల కారణంగానే ఇటువంటిది ఉండకూడదని చెప్పేసి వీరందరూ బంద్ అయితే చేస్తున్నారు. అందరూ కూడా మద్దతు ఇస్తున్నారన్నమాట ఈరోజు. సో, అందువల్ల చూసుకున్నట్లయితే ఈరోజు భారత్ బంద్ అయితే జరుగుతుంది. మరి కాసేపట్లో మొత్తం అన్నీ కూడా ఆపేయబోతున్నారు. రవాణా కూడా స్తంభించబోతుంది. ఒక